పినాకం అంటే శివధనస్సు కదా, మరి నరసింహస్వామి ధ్యాన శ్లోకంలో పినాకం అని ఎందుకు ఉంటుంది? సత్యం ధర్మం పినాకధ్వజస నరసింహస్వామి వారి యొక్క ధ్యాన శ్లోకంలో ఉండే కొన్ని పదాలు. నరసింహస్వామి పినాకము ఈ రెండు కొంచెం విభిన్నం. ఎందుకని విభిన్నం అని అంటున్నానంటే, రాముల వారి యొక్క ధనస్సు కోదండం, శివుడి యొక్క ధనస్సు పినాకం. శివుడికి సంబంధించినటువంటి పినాకపు అనేటువంటి ధనస్సుని విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరసింహస్వామి వారికి ఈ ధ్యాన శ్లోకంలో తగిలించారు. ఇక్కడ వెంటనే మనకి ప్రశ్న ఏంటంటే, శివుడికి సంబంధించిన పినాకము నరసింహస్వామి వారికి చెప్పటంలో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? లేదు కదా. పోనీ రాముల వారి కోదండం అనేది అలాంటిది వాడితే, ఎందుకంటే రాముడు నరసింహస్వామి వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాలే కాబట్టి కోదండం అనండి పర్లేదు. కానీ పినాకాన్ని తీసుకొచ్చి నరసింహస్వామి వారి పినాకధ్వజస, అందులో ఇది ధ్యాన శ్లోకం, ఇది చదివితే ఇన్ని ఫలితాలు కలిగినవి ఉన్నాయని చెప్తారు అని ఎందుకన్నారు అని అంటే, దీని వెనకాల శివకేశవ అభేదమైనటువంటి మన పెద్దవాళ్ళ యొక్క దృష్టి దాగి ఉన్నది. అది ఇక్కడ పెద్దవాళ్ళు పరిష్కారం చేశారు. అంటే శివుడు వేరు కేశవుడు వేరు అని అనుకోవద్దు, ఇద్దరూ కూడా ఒక్కరే. శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే. అందువల్ల శివుడికి సంబంధించినటువంటి పినాకము, పినాకం అనేటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే పాతి. పాతి అంటే సంస్కృతంలో రక్షించున్నది. ఎవరైతే తనకి నమస్కారం చేస్తారో వాళ్ళని రక్షిస్తాట. అందువల్ల తన ధనస్సుని పినాకము అని అంటారు, శివుడి యొక్క ధనస్సుని. కాబట్టి నరసింహస్వామి చేతిలో కూడా పినాకధ్వజస, సత్య ధర్మ సంయుతుడైనటువంటి నరసింహస్వామి చేతిలో ఉన్న పినాకము కూడా శివుడు యొక్క పినాకంలాగానే రక్షణ చేస్తుంది. కాబట్టి పినాకము ధరించిన శివుడు, పినాకము ధరించినటువంటి నరసింహుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అది మహాపాపం, మహాపాపం శివకేశవుల యొక్క భేదం గనక చూపిస్తే. కాబట్టి ఇద్దరిని ఒకే రకంగా స్మరించాలి. ఎందుకంటే విష్ణు భక్తుడైనటువంటి అన్నమాచార్యుల వారు కూడా నమక చమక సహిత నారసింహ అంటారు. నమక చమక సహిత నారసింహ. ఇదేమిటి? నమక చమకాలు అనేటువంటివి ఎవరికి సంబంధించింది? శివుడికి సంబంధించింది. నారసింహుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారం. కానీ నరసింహస్వామిని పొగుడుతూ అన్నమయ్య అంత గొప్ప విష్ణు భక్తుడు, అంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుడు, నమక చమక సహిత నారసింహ అంటారు. నమక చమకాలతో పూజలు అందుకునేటువంటి నారసింహ నీకు నమస్కారము అంటారు. అంటే అన్నమయ్య దృష్టిలో కూడా శివుడు కేశవుడు ఇద్దరు వేరు వేరు కాదు. ఏదైతే వెంకటేశ్వరుడు అంటున్నావో ఆయనే శివుడు, ఏదైతే శివుడు అంటున్నావో ఆయనే వెంకటేశ్వరుడు, ఆయనే నరసింహుడు. లేకపోతే ఆ మాట అన్నాడు కదా, నమక చమక సహిత శివ అనాలి ఎవరైనా, కానీ నమక చమక సహిత నారసింహ అన్నారంటే ఇద్దరి మధ్య అభేదము. ఈ రకంగా పూర్వకాలపు మహానుభావులు, పూర్వకాలపు మహాకవులు అందరూ కూడా శివకేశవుల మధ్య అభేదము, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు. దాన్నే మనందరము పాటించి చక్కగా ఇద్దరిని ఒకే రూపంలో కొలిచెదము కాక.